చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు కానీ అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు బావమరుదులు కూడా హక్ చేసిన ఆంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కాదు, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఈనాడు దిగువ రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి కృష్ణాకి సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఒక్క నీటి చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు, ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారు కూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆ పింక్ కలర్ కి సంబంధించిన ఈ ట్యూబులు ఆ ట్యూబులు ఆ మీడియా ద్వారా వక్ర మార్గానికి డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం, శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని కానీ సలహా ఇవ్వాలని కానీ వారి మనసుకి కానీ వారి ఆలోచనకి కానీ రాకపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ నీటిపారుదలకు సంబంధించిన అంశాల్లో పంపులు మోటార్లు కొని ఎక్కడైతే మేజర్ కమిషన్లు వస్తాయో మేజర్ కమిషన్లకు సంబంధించిన వర్కులు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఆ ప్రభుత్వం కట్టిందని ఏ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయకుండా వారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతే వారు కట్టిన ప్రాజెక్టులన్నీ చెల్లాచెదరం అయిపోతుంటే ఆ ప్రాజెక్టులన్నింటినీ చక్కదిద్ది దానికి కావలసిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఈనాడు రైట్ ట్రాక్ లో పెట్టే అంశాన్ని కూడా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ 8,18,000 కోట్లు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ పేదవాడికి తగ్గకుండా ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటిపడకుండా ముందుకు పోతున్నది కాబట్టి ప్రతి ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి పేదవాడి దీవెనలతో దీవిస్తుంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయి. ఇది జీర్ణించుకోలేక చెరొక పక్క బావమరుదులు చెరొక పక్క విషాన్ని కమ్ముతూ నిత్యము విషాన్ని కమ్ముతూ పెయిడ్ ఆర్టిస్టులతో యూట్యూబ్ ఆర్ట్యూబుల్ని వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు. కానీ వారికి వారి నాయకుడికి
గ్రహించకపోవటం దురదృష్టకరం, బాధాకరం.